9 టీవీ ఓ కాంట్రాక్టర్ చేతిలో బందీ అయ్యి అతను పెడుతున్న అనేక ఇబ్బందుల నుండి వారికి ముక్తి కల్పించారు భారతీయ జనతా మజ్దూర్ సెల్ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు షేక్ ఖలీఫాతుల్లా బాషా. పొట్టకూటి కోసం వచ్చి ఎంతో దూరం నుండి భార్యా బిడ్డలతో వచ్చిన ఆ అనాథులకు షేక్ ఖలీఫాతుల్లా బాషా జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా సహకారంతో విముక్తి కల్పించడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో ఆ గిరిజనులు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా మజ్దూర్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ ఖలీఫాతుల్లా బాషా జిల్లా కలెక్టర్ తమీం అన్సారియాలకు చేతులెత్తి దండం పెట్టారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం ఈతముక్కల గ్రామానికి చెందిన అనాథులు కుటుంబాలకు చెందిన 5 కుటుంబాలను పల్నాడు జిల్లాలోని నరసరావుపేట పలు ఏరియాలలో కర్ర కోత కోసం 10 సంవత్సరాల క్రితం వారికి కొంత అడ్వాన్స్ ఇచ్చి తీసుకెళ్లి వెళ్లిన కర్ర వ్యాపార యజమానులు బంధించి వెట్టి చాకిరీ చేస్తూ బానిసత్వంలో ఆ కుటుంబాలను అనేక బాధలకు గురి చేస్తున్న వారి చెర నుండి విముక్తి చేయించాలని అనాథి సంఘాలు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా మజ్దూర్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ ఖలీఫాతుల్లా బాషాని ఆశ్రయించగా గత ఫిబ్రవరి మాసంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియాని కలిసి అనాథుల సమస్యల గురించి తెలపగా వెంటనే స్పందించి కలెక్టర్ ఆర్డీఓను ఎంక్వైరీ చేసి వారిని తీసుకొచ్చి రక్షణ కల్పిస్తామని చెప్పిన వెంటనే విచారణ చేయించి ఆ కుటుంబాలను వారి చెర నుంచి విముక్తి కల్పించి వారికి ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయ సహకారం అందించడం జరిగింది. పల్నాడు ఏరియాలోని వేరొక ప్రాంతంలో మరికొంతమంది కర్రకోత యజమానుల చెరలో బందీగా ఉన్నవారికి తెలిసి అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకుని వచ్చిన 3 అనాథ కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా మజ్దూర్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ ఖలీఫాతుల్లా బాషాను ఆశ్రయించగా వారిని తీసుకుని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియాని కలిసి వారికి ఆ యజమానుల నుంచి విముక్తి కల్పిస్తూ రక్షణ కల్పించాలని కోరగా వెంటనే స్పందిస్తూ ప్రభుత్వం తరపున రక్షణ ఇవ్వడమే కాకుండా వారికి ఆధార్ కార్డులు, పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తానని, వారి పిల్లలు స్కూల్లో చదువుకోవడానికి సహకరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో భారతీయ జనతా మజ్దూర్ సెల్ కార్యదర్శి షేక్ సిద్ధాంబి, అనాథి సంఘ నాయకులు, ఎస్సీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.